అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరందరూ ఎలా జరుపుకున్నారు? సో మా ఇంట్లో పూజ అయితే ఇలా ఉందన్నమాట, ఇలా జరిగిందనమాట. మా ఇంట్లో అమ్మవారిని అయితే చూసేయండి, ఇలా అలంకరించాను అనమాట నేను. ఇంకా నేను ఒక్కదాన్నే అయితే చేయలేను, మా ఆయన కూడా హెల్ప్ చేస్తారనమాట నాకు ప్రతి పండగకి. అంతే, నాకు అదొక లక్కీ అనుకోవాలి. నేను ఏ పండగ అయినా సరే నా ఒక్కదాని మీదే వేసేయరు. ఇంట్లో మా మా అత్తగారి ఇంట్లో మొత్తం మగపిల్లోళ్ళు, మా బావగారు వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళ భార్యలకి. ఇంక మా ఆయన కూడా అంతే. మిగతా రోజులు ఏందో కానీ పండగ రోజులు మాత్రము నీ పని కదా, ఇది నువ్వే చేయాలి అని మాత్రం అనుకోరు. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట. అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం కాబట్టి ఇంత పద్ధతిగా అంటే పద్ధతిగా అని కాదు, ఇంత కరెక్ట్గా అయితే నేను చేయగలుగుతాను అనమాట. తృప్తిగా అయితే చేయగలుగుతాను. సో ఇక్కడ దేవుని రూమ్లో అయితే ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం బుక్ అయితే చూస్తూ మేము వ్రతం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంక మా పాప చూడండి, నేనేమో చేస్తున్నాను అనేసి చదువుతా అంటే, మంత్రాలు చదువుతా అంటే ఏం చేస్తున్నానని నన్నే చూస్తూ ఉంది. మా పాప చూస్తుందన్నమాట నేనేం చేస్తున్నాను అనేసి, ఏందో చదువుతా ఉన్నాను అనేసి చూస్తూ ఉందన్నమాట నన్నే.